మొత్తంగా ఎలక్షన్స్కి సంబంధించి రేపు చివరి ఫేజ్ అంటే 7వ ఫేజ్ జరగబోతోంది. నిన్నటితోటి పూర్తిగా ప్రచార ఘట్టానికి తెరపడ్డట్లే. రేపు సాయంత్రం దీనికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా రాబోతున్నాయి. 4వ తారీఖు రిజల్ట్స్ రాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఈ రోజు రేపటి నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలక్షన్కి సంబంధించినటువంటి ఆ ఊపు కనిపించబోతోంది దేశవ్యాప్తంగా. ఎన్నికల ఘట్టంలో చివరి విడతగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో ప్రధాని మోడీతో సహా పలువురు ప్రముఖులు కూడా పోటీ చేయబోతున్నారు. ఓకే, ప్రధాని మోడీ గెలుపు ఓటములు విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశాలు చర్చలోకి వచ్చినాయి, ప్రచారంలో ఏ అంశాలు అంటే ముందుకు వచ్చినాయి, అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందా రాదా, ఇండియా కూటమి యొక్క బలం పెరిగిందా, ఇండియా కూటమి నిజంగానే సంకీర్ణ పరిస్థితిలో కీలకంగా మారబోతుందా, ఇండియా కూటమికి అటుపక్క ఎన్డీఏ కూటమికి చెందని పక్షాలు ఏ రకమైనటువంటి ప్రభావం చూపబోతున్నాయి ఈ ఎన్నికల్లో అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ మాత్రం జరిగింది. ఏకపక్షంగా ఎన్నికైతే జరగలేదు. అదే సందర్భంలో ఏకపక్ష ఫలితాలు వచ్చినా దానికి సంబంధించినటువంటి పోటీ రసవత్తరంగా అయితే ఉంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పలు అంశాలు, ఒక పక్క రామజన్మభూమి అంశాన్ని, అదే రామ మందిర అంశాన్ని ప్రధానంగా తమ క్లెయిమ్ చేసుకునేటటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అంతర్జాతీయ స్థాయిలో దేశం యొక్క ప్రభ, అదే సందర్భంలో మోడీ యొక్క ఇమేజ్ పెరిగిందన్నటువంటి అంశాన్ని ఎన్డీఏ కూటమి ముందుకు తీసుకొచ్చింది. అదే సందర్భంలో రిఫార్మ్స్ సెంట్రిక్గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థగా మార్చాము, ఆర్థిక పరిపుష్టి జరిగింది, ఆర్థికపరమైనటువంటి గ్రోత్ జరిగింది, రెండోది ఆర్థిక వేగం పెరిగింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఇండియా కూటమి తీసుకొచ్చింది. అయితే ఇండియా కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి బీజేపీ వెనుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లు ఎత్తేయాలన్న ప్రతిపాదన చేస్తోంది, రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయబోతోంది అన్న విషయాన్ని, ఆ భయాన్ని క్రియేట్ చేయడానికి చాలా బలంగా ఇండియా కూటమి ప్రయత్నించింది. ఇంకో విషయం ఏంటంటే ఆ వాదనలో సగం హైదరాబాద్ నుంచే మొదలవటం కూడా కీలకంగా గమనించాలి. అంటే తెలుగువారి యొక్క ప్రభావం జాతీయ రాజకీయాలు అనేక సందర్భాల్లో ఉండేది. ఈసారి ఈ అంశాన్ని ముందుకు తీసుకురావడంలో ఒక గణనీయమైనటువంటి పాత్ర పోషించిన పరిస్థితి. ఒక పక్క ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి చెందని పార్టీలు కూడా బలంగానే ఉన్నటువంటి పరిస్థితి. కొన్ని పార్టీలకు సంబంధించి అంటే ఇండియా కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేకుండా దూరంగా ఉన్నటువంటి పార్టీల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో కూడా చర్చనీయాంశం. అయితే చాలామంది సెఫాలజిస్టులు ఎన్డీఏ కూటమికి సీట్లు తగ్గుతాయి, ఇండియా కూటమికి సీట్లు పెరుగుతాయి, కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందనే కంక్లూజన్స్ ఇప్పటికీ ఇచ్చేశారు. అంటే కరడుగట్టిన బీజేపీ వ్యతిరేక సెఫాలజిస్ట్గా ఉన్నటువంటి అంటే రెండు, ఆయన కరడుగట్టిన బీజేపీ వ్యతిరేకి, అదే సందర్భంలో ప్రముఖ సెఫాలజిస్ట్, ఈ రెండుగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా ఇప్పటికే చెప్పేశారు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమే, కాకపోతే సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పి. ఇదొక పక్కన పెడితే ఇంకో పక్క యోగేంద్ర యాదవ్ కూడా దాదాపుగా ఇదే రకమైన భావం చెప్తూ కాంగ్రెస్ సొంతంగా 100 నుంచి 120 స్థానాల మధ్యలో తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్పారనేటువంటి పరిస్థితి. ఈ మొత్తం దీంట్లో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటంటే సీట్లకి సంబంధించినటువంటి అంచనాల విషయంలో ఎవరి ధీమా వాళ్ళకు ఉంది. కానీ రేపు ఇండియా కూటమి సమావేశం కాబోతుంది. ఇండియా కూటమి సమావేశమై రాబోయే ఫలితాల యొక్క అంచనాలని ఒకసారి రివ్యూ చేయబోతుంది. ఇది అధికారిక సమావేశం కాదు అని నిన్న ఖర్గే చెప్పారు. కాకపోయినా అధికారిక సమావేశం కాకపోయినా దీనికి సంబంధించినటువంటి వివిధ అంశాలు దీంట్లో ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటితో పాటు రిజర్వేషన్లు, రాజ్యాంగ స్ఫూర్తి, అదే సందర్భంలో బీజేపీ యొక్క అభివృద్ధి ఎజెండా, రామ మందిరం, ఇటువంటి అంశాలతో పాటు ఈసారి తెర మీదకి వచ్చినటువంటి, అది అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తెర మీదకి వచ్చినటువంటి మరో కీలకమైన అంశం ఉంది. అదే అంటే అమిత్ షాని ప్రధాని చేయబోతున్నారు. మోడీ యొక్క 75 సంవత్సరాల వయసు రీచ్ అవుతున్నారు కాబట్టి 75 సంవత్సరాలు వస్తే బీజేపీలో ఉన్నటువంటి ప్రాక్టీస్ ప్రకారం క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉండాలన్న నియమం ఉంది కాబట్టి అమిత్ షాని ప్రధాని చేయబోతున్నారు అనేటటువంటి వాదన ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ తీసుకొచ్చారో ఈ వాదన కూడా బలంగా వచ్చింది. అయితే ఈసారి ఇంకొక సిగ్నిఫికెంట్ అంశం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే
ఏదైతే దక్షిణ భారతదేశంలో బీజేపీ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగింది. బీజేపీ కాన్సన్ట్రేషన్ పెరగడంతో పాటు బీజేపీకి కొన్ని సానుకూల ఫలితాలు కూడా రాబోతున్నాయి దక్షిణ భారతదేశంలో అనేటటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోల్ స్ట్రాటజిస్టులు, అనలిస్టులు, సెఫాలజిస్టులు కూడా గుర్తించారు. యోగేంద్ర యాదవ్ చెప్పిన లెక్క ప్రకారం అయితే 13 నుంచి 18 స్థానాలు ఇక్కడ దక్షిణ భారతదేశం నుంచి బీజేపీకి పెరగబోతున్నాయి. కనీసం 13 నుంచి 18 స్థానాలు పెరగబోతున్నాయి. ఈ సంఖ్య 25 వరకు వెళ్ళొచ్చు అనేటటువంటి అవకాశాన్ని కూడా యోగేంద్ర యాదవ్ చెప్పారు. అదే సందర్భంలో ప్రశాంత్ కిషోర్ కూడా అదే భావం చెప్పారు. వీళ్ళందరితో పాటు అంటే కొంత పోల్ స్ట్రాటజిస్టులు కానీ, పోల్ మేనేజ్మెంట్ చేసేటటువంటి ఎక్స్పర్ట్స్ కానీ, పోల్ మేనేజ్మెంట్ని దగ్గరగా చూసేటువంటి ఎక్స్పర్ట్స్ కానీ చెప్పిన మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే జాతీయ రాజకీయాల్లో కూడా ఉండబోతుంది అని. మరొక పక్క వాదన ఏమొచ్చిందంటే జాతీయ మీడియాలో ప్రధానంగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి వాదన, జాతీయ స్థాయిలో ఉత్తర భారతదేశంలో బీజేపీకి సీట్ల సంఖ్య తగ్గబోతోంది కాబట్టి బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశం మీద కాన్సన్ట్రేట్ చేసింది అనేది ఒక వాదనని, ఒక కన్క్లూజన్ని, ఒక అబ్జర్వేషన్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి బీజేపీ కౌంటర్ ఏమిచ్చిందంటే మేము ఇక్కడ స్టెబిలైజ్ అయి ఉన్నాం కాబట్టి దక్షిణ భారత్ నుంచి సీట్లు పెంచుకొని మేము అనుకున్నటువంటి 400-440 టార్గెట్కి రీచ్ అవ్వడం కోసం ఈ ప్రయత్నంలో ఉన్నామని బీజేపీ కంక్లూడ్ చేసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే పోల్కి సంబంధించినటువంటి పోలింగ్ శాతాలు కూడా కొన్ని పర్టికులర్ పాకెట్స్లో బాగా గణనీయంగా పెరగటం, ముఖ్యంగా త్రిపుర, వెస్ట్ బెంగాల్ ఇట్లాంటి ప్రాంతాల్లో పెరగటం, బీహార్ లాంటి చోట్ల గణనీయంగా తగ్గటం. రెండోది ఈసారి ఒక ప్రధానమైన అంశం ఏంటంటే ఎప్పట్లాగానే గ్రామీణ ప్రాంతాల ఓటింగు గణనీయంగా ఉంది. పట్టణ ప్రాంతాల ఓటింగు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కొంచెం ఆశాజనకంగా లేదు అనేది, దానికి మన హైదరాబాద్ కూడా మినహాయింపు కాదు. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే 82-83% దాకా ఆంధ్రప్రదేశ్ పోలింగ్ వెళ్ళటం, ఇది దేశంలోనే హైయెస్ట్ పోలింగ్ శాతం కూడా కావటం గమనించాలి. ఇది ఒక సిగ్నిఫికెంట్ అంశంగానే చూడాలి విజయ్. ఎస్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కావచ్చు లేకపోతే దేశవ్యాప్తంగా ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఏమైనా గొడవలు అల్లర్లు జరిగితే దానికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా చేసినట్టుగా ఉంది ఎలక్షన్ కమిషన్. ఎక్కడికక్కడ బలగాలను పంపించడం, ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా కొన్ని అంటే సైలెంట్ పాకెట్స్ని, కొన్ని వైలెంట్ పాకెట్స్ని కూడా ఐడెంటిఫై చేసింది. ఈ వైలెంట్ ప్యాకెట్స్లో ఇంకా అల్ట్రా వైలెట్ పాకెట్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన వైలెన్స్ అనేటటువంటి అంశాన్ని నేను గతంలో కూడా చెప్పాను. ప్రీ పోల్ వైలెన్స్ ఉంటుంది, పోలింగ్ డే వైలెన్స్ ఉంటుంది, పోస్ట్ పోల్ వైలెన్స్ ఉంటుంది, పోల్ రిజల్ట్ తర్వాత ఆఫ్టర్ రిజల్ట్ ప్రీ రిజల్ట్ వైలెన్స్ ఉంటుంది, రిజల్ట్ డే వైలెన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు అయితే అంటే బ్యాలెట్ బాక్సుల రోజుల్లో, బ్యాలెట్ పత్రాల రోజుల్లో బ్యాలెట్ పత్రాలని ధ్వంసం చేయటం, దాంట్లో ఇంకు పోయటం, నీళ్లు పోయటం ఇట్లాంటివి కొన్ని జరిగేవి. ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో గణనీయంగా ఉండేది. అది ఇప్పుడు ఈవీఎంల దగ్గరికి వచ్చేసరికి తగ్గింది. కానీ ఈవీఎంలు కూడా బయలుగొట్టినటువంటి సంఘటనలు మనం తెలుగు రాష్ట్రాల్లోనే చూసాం. ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వైలెన్స్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడంలో, అలర్ట్ చేయడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంలో కేంద్ర ఎన్నికల సంఘం అలర్ట్గానే ఉంది, అలర్ట్గా పంపిస్తుంది, అలర్ట్స్ పంపిస్తుంది. అంటే పోస్ట్ పోల్ వైలెన్స్ కొన్ని చోట్ల అరికట్టలేకపోయామని భావించినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ముందే ప్రత్యేక బలగాలు పంపించింది, సీఈఓతో మాట్లాడి సీఈఓకి కొన్ని ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది, ప్రత్యేకమైనటువంటి అబ్జర్వర్లు నియమించాలి, ప్రత్యేకమైనటువంటి అంటే ఎఫిషియంట్ ట్రాక్ ఉన్నటువంటి పోలీస్ అధికారులను అబ్జర్వర్స్గా పెట్టాలి అని చెప్పి, స్పెషల్ ఆఫీసర్లుగా పెట్టాలి అని చెప్పి ఇప్పటికే గైడెన్స్ ఇచ్చింది. ఆ గైడెన్స్ని కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి కూడా జరుగుతోంది. అయితే అదనపు బలగాలకు సంబంధించిన విషయంలో వెస్ట్ బెంగాల్ని చాలా సెన్సిటివ్ ప్రాంతంగా గుర్తొస్తుంది. మొత్తం వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి 42 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన 42 పార్లమెంటు స్థానాలు కూడా సున్నిత ప్రాంతాలుగా, సున్నితమైనటువంటి పరిస్థితిలో ఆల్రెడీ ఐడెంటిఫై చేసింది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 14 ప్రాంతాలని ప్రీ పోల్ వైలెన్స్ విషయంలో, పోస్ట్ పోల్ వైలెన్స్ విషయంలో ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు ఆ సంఖ్యను మరిన్ని పెంచి
వివిధ జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్లని నియమించడంతో పాటు స్పెషల్ టీమ్స్ని కూడా స్పెషల్ బలగాల్ని కూడా కేంద్ర బలగాల్ని కూడా తరలించింది. ఓకే. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా మద్యం షాపులు 3 రోజుల పాటు క్లోజ్గా ఉండబోతున్నాయి. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ఇనిషియేషన్ అయితే కనిపిస్తోంది. దాన్ని రాష్ట్ర పోలీసులు ఇంప్లిమెంటేషన్ దిశగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. ప్రీ పోల్ వైలెన్సు పోస్ట్ పోల్ వైలెన్స్ని అరికట్టలేకపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా మరిన్ని బలగాల్ని పెంచింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విజయ్. రైట్.